ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఎస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. మిథున రాశి వారికి 2026 ఫిబ్రవరి 25 బుధవారం, 26 గురువారం, 27 శుక్రవారం, 28 శనివారం ఈ 4 రోజుల రాశి ఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా గ్రహస్థితులను పరిగణలోకి తీసుకొని మీకోసం ప్రత్యేకంగా వివరించాం. ఈ రోజులు మీ జీవితంలో ఆర్థికం, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, సంబంధాలు మరియు మనస్సుకు సంబంధించిన ఎన్నో మార్పులను తీసుకురావచ్చు. ఏ పని చెయ్యాలి, ఏది వాయిదా వెయ్యాలి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ అవకాశాన్ని పట్టుకోవాలి అన్న విషయాలను స్పష్టంగా తెలియజేస్తాం. మీలో చాలామంది వీడియోలు పూర్తిగా చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ప్రేమ, మీ ఆదరణ మా ఛానల్కి చాలా అవసరం. మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీ భక్తిని తెలియజేయడానికి కామెంట్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి. దయచేసి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీకోసమే ఈ సమాచారం ఎంతో శ్రద్ధగా సిద్ధం చేశాం. మిథున రాశివారికి ఈ 4 రోజులు సహనానికి పెద్ద పరీక్షగా నిలుస్తాయి. మీరు ఎంత బలంగా ఉండాలని ప్రయత్నించినా పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా అలసటకు గురిచేయవచ్చు. చిన్న విషయాలే మీకు పెద్ద సమస్యలుగా అనిపించవచ్చు. ఉదయం మొదలైన ఆందోళన రాత్రి వరకు కొనసాగుతుంది. పనులు మొదలుపెట్టే ముందు ధైర్యంగా ఉన్నా మధ్యలో ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ ఉత్సాహాన్ని తగ్గించవచ్చు. ఈ కాలంలో మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పని తొందరపడకపోవడం. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా కొంచెం సమయం తీసుకొని ఆలోచించాలి. మీరు నిశ్శబ్దంగా ఉండటం వల్ల చాలా పెద్ద గొడవలు ఆగిపోతాయి. కొన్నిసార్లు ఓటమి అంగీకరించడం కాదు, పరిస్థితిని అర్థం చేసుకోవడం. మీలో కొందరికి గతంలో జరిగిన విషయాలు మళ్లీ గుర్తుకు వచ్చి మనసును బాధపెట్టవచ్చు. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అనే ప్రశ్న మనసులో తిరుగుతూ ఉంటుంది. కాని ఇదే సమయం మీ అంతర్గత బలాన్ని పెంచే సమయం. మీరిప్పుడు అనుభవిస్తున్న కష్టం భవిష్యత్తులో మీరు మరింత స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొంత అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ మానసిక ఒత్తిడి వల్లే వస్తాయి. అందుకే ఈ రోజుల్లో ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం, ఒంటరిగా కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచడం చాలా అవసరం. ప్రార్థన లేదా ధ్యానం మీకు ఉపశమనమిస్తాయి. గుర్తుంచుకోండి, సహనం అంటే బలహీనత కాదు, అది మీలో ఉన్న గొప్ప శక్తి. ఈ రోజులను మీరు శాంతంగా గడిపితే తర్వాత వచ్చే రోజులు మీకు మంచి ఫలితాలిస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు ముందుకు వెళ్లాలనుకున్న ప్రతి పనిలో చిన్న చిన్న ఆటుపోట్లు ఎదురయ్యే అవకాశముంది. మీరు చాలా రోజులుగా ప్లాన్ చేసిన పని చివరి నిమిషంలో వాయిదా పడవచ్చు. మీపై ఆధారపడి ఉన్న వ్యక్తులు మాట తప్పవచ్చు. దీనివల్ల మీరు నిరాశ చెందవచ్చు. ప్రత్యేకంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో అనుకున్న విధంగా ఫలితం రాకపోవచ్చు. మీరు చేసిన కష్టానికి వెంటనే గుర్తింపు రాకపోవడం వల్ల నా ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయా అనే భావన కలగవచ్చు. కాని ఇది విఫలం కాదు, ఇది ఆలస్యం మాత్రమే. మీరొక పని మొదలుపెడితే మధ్యలో ఇతర పనులు వచ్చి దాన్ని పూర్తి చేయకుండా ఆపవచ్చు. ఇది మీ కాన్సంట్రేషన్ను దెబ్బతీస్తుంది. అందుకే ఈ రోజుల్లో ఒకేసారి చాలా పనులు చెయ్యకుండా ఒక్క పని పూర్తి చేసి తర్వాత ఇంకో పని చేయడం మంచిది. వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని అడ్డంకులు రావచ్చు. మీరు ఎవరితోనైనా మాట్లాడాలని అనుకున్నా ఆ వ్యక్తి అందుబాటులో లేకపోవచ్చు. ప్రయాణం ప్లాన్ చేసినా చివరి నిమిషంలో మార్పు రావచ్చు. ఇవన్నీ మీకు అసహనాన్ని పెంచుతాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ఆటుపోట్లు మీ మార్గాన్ని మార్చడానికి వచ్చినవి కాని మీను ఆపడానికి కాదు. కొన్నిసార్లు దేవుడు మనమెంచుకున్న దారికంటే మంచి దారిని సిద్ధం చేస్తాడు. అందుకే ఆలస్యం జరుగుతుంది. మీరు నమ్మకం కోల్పోకపోతే ఈ అడ్డంకులు తర్వాత విజయానికి మార్గమవుతాయి. ఈ రోజుల్లో పేషెన్స్ ప్లస్ ప్లానింగ్ ఉంటే పెద్ద నష్టం జరగదు. ఈ సమయంలో మీకు అత్యంత బాధ కలిగించే విషయం అవమానం. మీరు ఎంత మంచిగా ప్రవర్తించినా కొందరు మీను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు చేయని తప్పుకి కూడా నిందలు మోసుకోవాల్సి రావచ్చు. దగ్గరి వ్యక్తుల మాటలు మరింతగా బాధపెడతాయి. నేను ఇంత చేశాను, అయినా నన్నిలా మాట్లాడుతున్నారు అనే భావన కలుగుతుంది. కొన్నిసార్లు మీ విలువను గుర్తించకుండా మీను చిన్నగా చూపించే పరిస్థితులు వస్తాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. సమాజంలో లేదా పనిచేసే చోట కూడా మీ ప్రతిష్టపై చిన్న చిన్న దెబ్బలు పడవచ్చు.
ఎవరో మీ గురించి తప్పుగా మాట్లాడటం, మీ పనిని విమర్శించడం, మీ విజయాన్ని తగ్గించి చూపించడం జరగవచ్చు. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది స్పందించకపోవడం. ప్రతి మాటకు సమాధానం చెప్పడం అవసరం లేదు. నిజం మీతో ఉంటే కాలమే మీకు న్యాయం చేస్తుంది. అవమానం మనిషిని రెండు విధాలుగా మారుస్తుంది. ఒకరిని బలహీనుడిగా చేస్తుంది, మరొకరిని గొప్పవాడిగా తయారుచేస్తుంది. మీరు రెండో మార్గాన్ని ఎంచుకోవాలి. ఈ బాధను కోపంగా కాకుండా ప్రేరణగా మార్చుకోండి. మీ గౌరవం ఇతరుల చేతుల్లో లేదు, మీ ప్రవర్తనలో ఉంది. మీరు ప్రశాంతంగా ఉంటే మీను అవమానించినవారే తరువాత పశ్చాత్తాపపడతారు. ఈ 4 రోజుల్లో కుటుంబంలో వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉండే అవకాశముంది. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. మీ మాటను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు మాట్లాడకపోయినా కూడా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దాంపత్య జీవితంలో కూడా చిన్న చిన్న తగాదాలు రావచ్చు. మాటల్లో కఠినత పెరిగితే పరిస్థితి మరింత చెడిపోతుంది. అందుకే అవసరం లేని చర్చలను దూరంగా ఉంచడం మంచిది. బంధువులతో కూడా అపార్థాలు రావచ్చు. మీరు సహాయం చేసిన వారే మీకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి రావచ్చు. ఇది మీకు చాలా బాధ కలిగిస్తుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టపై చిన్న చిన్న గుసగుసలు వినిపించవచ్చు. ఎవరో మీ గురించి తప్పుడు సమాచారం పంచుకోవచ్చు. కాని వాటిని పట్టించుకుంటే మీకే నష్టం. ఈ సమయంలో మీకు ఉత్తమమైన ఆయుధం మౌనం. కొన్నిసార్లు మాట్లాడకపోవడం గొప్ప సమాధానం. మీరు శాంతంగా ఉంటే పరిస్థితి స్వయంగా సర్దుకుంటుంది. ఇంట్లో పెద్దల మాట వినడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం మీకు రక్షణగా ఉంటుంది. కుటుంబంలో మీరు ఒక మెట్టు దిగితే సంబంధాలు కాపాడబడతాయి. ఈ రోజుల్లో ఆర్థిక విషయాలు మీకు ప్రధానంగా ఆందోళన కలిగిస్తాయి. చేతిలో డబ్బున్నా ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల నిలవదు. రావాల్సిన డబ్బు ఆలస్యమవుతుంది. కొందరికి అప్పుల గురించి ఆలోచనలు పెరుగుతాయి. మీరు ఎంత ప్లాన్ చేసినా అనుకోని ఖర్చులు వస్తాయి. ఇంటి అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. దీనివల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారం చేసేవారికి ఆదాయం తగ్గినట్టు అనిపించవచ్చు. ఉద్యోగులకు అదనపు ఖర్చులు రావచ్చు. కొందరికి డబ్బు పెట్టిన చోట లాభం రాకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం, కొత్త అప్పులు తీసుకోవడం మంచిది కాదు. అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. చిన్న మొత్తమైన సేవింగ్ చేయడం ప్రారంభించాలి. డబ్బు సమస్యలు మనసును కూడా ప్రభావితం చేస్తాయి. భవిష్యత్తు గురించి భయం పెరుగుతుంది. కాని ఇది శాశ్వతం కాదు. కష్టకాలం ఎంత తీవ్రంగా ఉంటే తర్వాత వచ్చే మంచికాలం అంత గొప్పగా ఉంటుంది. మీ కృషి వృధా కాదు. ఆలస్యంగా అయినా ఫలితం వస్తుంది. ఈ రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే పెద్ద నష్టం తప్పుతుంది. భవిష్యత్తులో మంచి స్థిరత్వం వస్తుంది. మిథున రాశివారికి ఈ కాలంలో బయట పరిస్థితులు ఎంత కలతపెట్టినా లోపల ఒక తెలియని ప్రశాంతత అనిపించడం ప్రారంభమవుతుంది. ఇది సాధారణ విషయం కాదు. సాధారణంగా సమస్యలు ఎక్కువైతే మనసు అస్థిరంగా ఉంటుంది. కాని ఇక్కడ విరుద్ధంగా జరుగుతుంది. సమస్యలు ఉన్నా లోపల ఒక నిశ్శబ్దం, ఒక సమాధానం లేని శాంతి. ఇది దైవకృప ప్రారంభమైందని సూచించే మొదటి సంకేతం. మీరు ఇంతవరకు దేవుణ్ణి పెద్దగా ప్రార్థించకపోయినా ఈ రోజుల్లో స్వయంగా ప్రార్థన చేయాలనే కోరిక కలుగుతుంది. దేవాలయానికి వెళ్లాలని, మంత్రాలు వినాలని, పూజ చెయ్యాలని అనిపిస్తుంది. ఒంటరిగా కూర్చుని దేవుని పేరు జపిస్తే మనసు తేలికగా అనిపిస్తుంది. ఇది మీ ఆత్మ శుద్ధి అవుతున్న ప్రక్రియ. కొంతమందికి రాత్రిళ్ళు ఆలోచనలు ఎక్కువగా వచ్చినా అదే సమయంలో దేవుడిమీద నమ్మకం కూడా పెరుగుతుంది. ఏదో ఒక శక్తి నన్ను కాపాడుతోంది అనే భావన వస్తుంది. ఇదే భక్తి యొక్క అసలు రూపం. భయం వల్ల కాదు, ఆశ్రయం వల్ల కలిగే విశ్వాసం. మీరు ముందు బాధపడిన విషయాలు ఇప్పుడంతగా బాధపెట్టవు. అదే పరిస్థితి ఉన్నా మీ స్పందన మారుతుంది. కోపం తగ్గుతుంది, అంగీకారం పెరుగుతుంది. ఇది అంతరంగ బలం పెరిగిన సంకేతం. ఇంట్లో కూడా మీరు ప్రశాంతంగా ఉండాలనే అనుకుంటారు. అనవసరం డిస్కషన్స్ నుండి దూరంగా ఉంటారు. ఒంటరిగా కూర్చొని ఆలోచించడం, ఆధ్యాత్మిక విషయాలు వినడం మీకు ఉపశమనమిస్తాయి. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది మీ జీవితంలో పెద్ద మార్పు ప్రారంభం. బయట ప్రపంచం మారకముందు మనసు మారాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ కాలంలో పెద్ద విజయాలు కాకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితంలో కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఆశించని చోట చిన్న సంతోషం దొరుకుతుంది. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక చిన్న విజయం, ఇవే మీకు పెద్ద ధైర్యమిస్తాయి. ఎప్పట్నుంచో మీను దూరంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించవచ్చు. ఒక మంచి వార్త వినవచ్చు. మీరు ప్రయత్నించిన పని పూర్తిగా సక్సెస్ కాకపోయినా కొంత పురోగతి కనిపిస్తుంది. ఇది మీలో ఆశను తిరిగి వెలిగిస్తుంది. కొన్నిసార్లు అర్థంకాని అద్భుత అనుభవాలు కూడా కలుగుతాయి. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న విషయం ఒక్కసారిగా సులభంగా జరిగిపోవచ్చు. మీరు కోల్పోయిన వస్తువు దొరకవచ్చు.
అనుకోని చోటనుంచి ఉపయోగకరమైన సమాచారం లభించవచ్చు. ఈ చిన్న ఆనందాలను తక్కువగా అంచనా వేయకండి. ఇవి పెద్ద మార్పుకు ముందుమాట. దేవుడు మన జీవితాన్ని ఒక్కసారిగా మార్చడు. చిన్న చిన్న సంతోషాల ద్వారా మనసును సిద్ధం చేస్తాడు. మీరు మళ్లీ నవ్వడం ప్రారంభిస్తారు. కుటుంబంతో గడిపే చిన్న సమయం కూడా ఆనందంగా అనిపిస్తుంది. ప్రకృతి, సంగీతం, ప్రార్థన ఇవన్నీ మీకు కొత్తగా అనిపిస్తాయి. ఈ సంకేతం మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతున్నదని సూచిస్తుంది. బాధల మధ్యలో కూడా ఆనందం కనిపించడమంటే ఆశ మళ్లీ పుట్టింది. ఇదే భవిష్యత్తులో పెద్ద సంతోషానికి పునాది. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన సమయంలో అనుకోని వ్యక్తుల నుంచి సహాయం రావడం ఈ కాలంలో ముఖ్యమైన సంకేతం. మీరు సహాయం అడగకపోయినా ఎవరో ముందుకు వచ్చి మద్దతివ్వవచ్చు. ఇది కేవలం డబ్బు లేదా పని సహాయం మాత్రమే కాదు. కొన్నిసార్లు ఒక మంచి సలహా, ఒక ఓదార్పు మాట కూడా జీవితాన్ని మార్చేస్తుంది. మీరు నిరాశలో ఉన్నప్పుడు ఎవరో మీను అర్థం చేసుకుని మాట్లాడడం మీకు ఆశ్రయం లభించినట్టే. మీరు ఇంతవరకు పెద్దగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీకు దగ్గరవచ్చు. పాత స్నేహితుడు మళ్లీ సంప్రదించవచ్చు. కుటుంబంలో ఎవరో మీకు మద్దతుగా నిలవచ్చు. కొంతమందికి ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా అనుకోని అవకాశాలు రావచ్చు. మీరు అప్లై చెయ్యని చోటనుంచి కాల్ రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి మీకు రికమెండేషన్ ఇవ్వవచ్చు. ఇది దైవ సహాయం మనుషుల రూపంలో వస్తున్నదని సూచిస్తోంది. మనం పూర్తిగా విరిగిపోకుండా ఉండడానికి దేవుడు ఎవరో ఒకరిని పంపుతాడు. ఈ సహాయాన్ని అహంకారంతో తిరస్కరించకండి. వినమ్రంగా స్వీకరించండి. కృతజ్ఞతతో ఉండండి. ఎందుకంటే ఈ సహాయం మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవ్వచ్చు. మీరు ఒంటరిగా లేరని తెలుసుకోవడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. ఆశ తిరిగి వస్తుంది. ముందుకు వెళ్లాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఎన్నాళ్లుగానో మీను బాధపెట్టిన పరిస్థితులు ఒక్కసారిగా సద్దుమణగడం ఈ కాలంలో కనిపించే ముఖ్యమైన మార్పు. సమస్య పూర్తిగా పోకపోయినా దాని తీవ్రత తగ్గుతుంది. మీరు ఊపిరి పీల్చుకునే స్థితి వస్తుంది. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు మౌనంగా అవుతారు. గొడవలు తగ్గుతాయి. మీరు భయపడ్డ విషయం అంత ప్రమాదకరం కాదని తెలుస్తుంది. కొన్ని సమస్యలు స్వయంగా పరిష్కారమవుతాయి. ఇది కేవలం బాహ్యమార్పు మాత్రమే కాదు, మీ దృష్టికోణం కూడా మారుతుంది. ముందు మీరు పెద్దగా భావించిన సమస్య ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది. మీరు బలంగా మారారు కాబట్టి పరిస్థితి బలహీనంగా కనిపిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గవచ్చు. ఇంట్లో వాతావరణం కొంచెం శాంతంగా మారవచ్చు. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టవచ్చు. ఈ సమయంలో మీరు మళ్లీ ప్రణాళికలు చేయడం ప్రారంభిస్తారు. ముందుగా వాయిదా వేసిన పనులను తిరిగి పట్టుకోవచ్చు. భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు మారడమంటే అదృష్టం ఒక్కసారిగా మారిందని కాదు, మీరు పరీక్షను దాటుతున్నారని అర్థం. కష్టకాలం ముగింపు దశకు చేరుకున్నది అని అర్థం. ఈ సంకేతం మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ఇది నిజమైన మార్పు ప్రారంభం. మీరు గతంలో అనుభవించిన బాధలకు ముగింపు దగ్గరపడిందని చెప్పే సూచన. కొత్త అవకాశాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ముందుగా గమనించని మార్గాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. మీలో ధైర్యం పెరుగుతుంది. నేను చెయ్యగలను అనే నమ్మకం తిరిగి వస్తుంది. డబ్బు విషయాల్లో చిన్న మెరుగుదల కనిపించవచ్చు. పని విషయంలో పురోగతి ఉంటుంది. సంబంధాల్లో కూడా సర్దుబాటు ప్రారంభమవుతుంది. మీరు మళ్లీ కలలు కనడం ప్రారంభిస్తారు. భవిష్యత్తు గురించి ఆశ పెరుగుతుంది. గతాన్ని గుర్తుచేసుకున్నా బాధ కాకుండా అనుభవంగా అనిపిస్తుంది. ఇది బంగారు కాలం ప్రారంభం ముందు వచ్చే ఉదయం వెలుగులాంటిది. ఇంకా పూర్తి సూర్యోదయం కాలేదు, కానీ చీకటి తగ్గిపోయింది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా, ధైర్యంగా ముందుకు సాగాలి. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదు. దైవంపై నమ్మకముంచి కృషి కొనసాగిస్తే మీ జీవితంలో స్థిరత్వం, గౌరవం, సంతోషం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం పూర్తిగా తిరిగి వస్తుంది. ఈ సంకేతం చెబుతున్నది ఒక్కటే: మీ బాధ వృధా కాలేదు. మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. మిథున రాశివారికి ఈ కాలంలో కనిపించే ముఖ్యమైన మార్పు మీ ఆలోచనా విధానం పూర్తిగా మారడం. బయట ప్రపంచం ఇంకా పూర్తిగా మారకపోయినా మీ మనసులో ఒక కొత్త దిశ ఏర్పడుతుంది. గతంలో జరిగిన బాధలు, మోసాలు, అపజయాలు మిన్ను విరగ్గొట్టలేదు, మిన్ను కొత్త వ్యక్తిగా తీర్చిదిద్దాయి అనే భావన కలుగుతుంది. మీరింతవరకు భయపడిన విషయాలు ఇప్పుడంతగా భయంకరంగా అనిపించవు. ముందు చిన్న సమస్యకే ఆందోళన చెందిన మీరు ఇప్పుడు పెద్ద సమస్యను కూడా ప్రశాంతంగా ఎదుర్కొనే స్థితికి వస్తారు. ఇది సాధారణ మానసిక మార్పు కాదు, ఇది దైవకృప వల్ల కలిగే అంతర్గత బలం. కొంతమందికి జీవితంలో కొత్త లక్ష్యాలు కనిపిస్తాయి. ఇప్పటివరకు నేను ఇతరుల కోసం జీవించాను, ఇకపై నాకోసం జీవించాలి అనే ఆలోచన వస్తుంది. మీకు నచ్చిన పనులపై దృష్టి పెట్టాలని అనిపిస్తుంది. పాత సంబంధాల్లో మీకు బాధ కలిగించిన విషయాలను వదిలేయాలని నిర్ణయించుకుంటారు. క్షమించడం నేర్చుకుంటారు. క్షమించడం అంటే వాళ్లను సమర్థించడం కాదు, మీ మనస్సును విముక్తి చేయడం.
ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతారు. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని అనిపిస్తుంది. భౌతిక విజయాల కంటే మానసిక శాంతి ముఖ్యమని గ్రహిస్తారు. కొంతమందికి కొత్త పని, కొత్త ప్రదేశం, కొత్త పరిచయాలు ఇవన్నీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్తాయి. ఇది యాదృశికం కాదు, ఇది భగవంతుడు మీకిచ్చే రెండో అవకాశం. మీరు గతాన్ని గుర్తుచేసుకున్నప్పుడు బాధ కాకుండా పాఠంగా అనిపించడం అదే నిజమైన మార్పు. ఇప్పుడు మీరు బలహీనులు కాదు, పరీక్షలు దాటినవారు. ఈ కాలం తర్వాత మిథునరాశివారికి క్రమంగా స్థిరత్వం, సంతోషం, ప్రశాంతత పెరుగుతాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధలు ఒకరోజు పూర్తిగా తగ్గిపోతాయి. మీరు ఎప్పుడో కోల్పోయిన ఆనందం మళ్లీ మీ జీవితంలోకి వస్తుంది. ముందుగా చిన్న మార్పులు కనిపిస్తాయి. మీకు అనుకూలమైన వ్యక్తులు జీవితంలోకి వస్తారు. మీ ప్రయత్నాలకు ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు వస్తుంది. కుటుంబంలో కూడా వాతావరణం మెరుగుపడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో జరిగిన విభేదాలు సర్దుబాటవుతాయి. మీరు మళ్లీ కుటుంబంతో సంతోషంగా గడిపే సమయం వస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా క్రమంగా మెరుగుదల ఉంటుంది. డబ్బు నిలవడం ప్రారంభమవుతుంది. అప్పులు తగ్గే అవకాశముంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. వ్యక్తిగతంగా మీరు మరింత ధైర్యంగా, స్వతంత్రంగా మారతారు. ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకుండా మీ నిర్ణయాలను మీరు తీసుకునే స్థితికి వస్తారు. ఈ భవిష్యత్తు ఒక్కరోజులో రాదు, కాని ఒకసారి ప్రారంభమైతే తిరిగి వెనక్కి వెళ్లదు. మీరు కష్టకాలాన్ని దాటిన తర్వాత వచ్చే సంతోషం చాలా విలువైనది. మీరు గతంలో అనుభవించిన బాధలు మీను కూల్చలేదు, మీను బలంగా చేశాయి. అందుకే రాబోయే సంతోషం కూడా మరింత స్థిరంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా కనిపించవచ్చు. మీరు చెప్పే మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం, మీపై అనుమానాలు పెట్టడం, మీ నిర్ణయాలను విమర్శించడం జరగవచ్చు. మీ వ్యక్తిత్వంలో ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీరు చాలా మంచి మనసుతో ఉంటారు. ఇతరులకు సహాయం చేయాలనే తపన ఉంటుంది. కాని అదే మంచితనాన్ని కొందరు ఉపయోగించుకోవచ్చు. మీ సహనాన్ని బలహీనతగా భావించవచ్చు. మీరు ఎక్కువగా బాధను బయట చూపించరు, లోపలే భరించడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఒక్కసారి కోపం వస్తే మాత్రం అదుపులో ఉండదు. ఆ సమయంలో మాట్లాడిన మాటలు తర్వాత మీకే బాధ కలిగిస్తాయి. ఇంట్లో బాధ్యతలు ఎక్కువగా మీపై పడవచ్చు. అందరూ మీపై ఆధారపడినా మీ భావాలను అర్థం చేసుకునేవారు తక్కువగా ఉండవచ్చు. దీనివల్ల ఒంటరితనం అనిపిస్తుంది. మీ మంచి లక్షణాలు నిజాయితీ, కష్టపడి పనిచేయడం, కుటుంబంపై ప్రేమ, సహనం. లోపాలు ఎక్కువగా ఆలోచించడం, త్వరగా బాధపడడం, కోపం వచ్చినప్పుడు కఠినంగా మాట్లాడడం. ఈ కాలంలో మీరు మీ భావాలను సమతుల్యంగా ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పాలి, కాని ఆవేశంతో కాదు. మీ విలువను గుర్తించని వారిని బలవంతంగా ఒప్పించాల్సిన అవసరం లేదు. కాలమే మీ విలువను చూపిస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఈ కాలం కొంత పరీక్షగా ఉండవచ్చు. ముఖ్యంగా అపార్థాలు, కమ్యూనికేషన్ లోపం, అనుమానాలు పెరగవచ్చు. మీరు చెప్పిన మాట వేరేలా అర్థం కావచ్చు. చిన్న విషయం పెద్ద సమస్యగా మారవచ్చు. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి దూరంగా ఉన్నట్టు అనిపించవచ్చు. మాట్లాడినా అర్థం కావడం లేదని అనిపిస్తుంది. కొంతమందికి థర్డ్ పర్సన్ ఇంటర్ఫీరెన్స్ కూడా ఉండే అవకాశముంది. ఈ పరిస్థితిలో కోపంతో నిర్ణయాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. బ్రేకప్ వంటి నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి కారణం కావచ్చు. పరిష్కారం: ఓపెన్ కమ్యూనికేషన్. మీరు నిజంగా ఏమి అనుభవిస్తున్నారో ప్రశాంతంగా చెప్పాలి. వినడమూ అంతే ముఖ్యం. ఇద్దరూ ఈగో వదిలేస్తే సమస్యలు సులభంగా తగ్గుతాయి. అనుమానాలు ప్రేమను నాశనం చేసే పెద్ద కారణం. ఆధారం లేని అనుమానాలను దూరంగా ఉంచాలి. విశ్వాసం ఉంటే సంబంధం నిలుస్తుంది. దూరంలో ఉన్న ప్రేమికులకు పేషెన్స్ చాలా అవసరం. కొంత సమయం ఇవ్వాలి. ఒత్తిడి పెడితే సంబంధం మరింత దూరమవుతుంది. ఈ కాలం తర్వాత సంబంధం బలపడే అవకాశం కూడా ఉంది. పరీక్షలు దాటిన ప్రేమ మరింత స్థిరంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో ఈ 4 రోజులు కొంత ఉద్రిక్తతను తీసుకురావచ్చు. చిన్న విషయాలపై తగాదాలు, అభిప్రాయ భేదాలు, అహంకారం వల్ల మాటల యుద్ధం జరగవచ్చు. భార్యాభర్తల మధ్య ప్రధాన సమస్య ఎవరు సరిగ్గా ఉన్నారు అనే పోటీ. కాని నిజమైన వివాహంలో గెలుపు ఓటమి ఉండదు. ఒకరు గెలిస్తే ఇద్దరూ ఓడిపోతారు. ఇంటి బాధ్యతలు, డబ్బు విషయాలు, పిల్లల సమస్యలు ఇవన్నీ గొడవలకు కారణమవ్వచ్చు. కొన్నిసార్లు పాత విషయాలను మళ్లీ గుర్తుచేసి మాట్లాడడం పరిస్థితిని మరింత చెడగొట్టవచ్చు. పరిష్కారం: పరస్పర గౌరవం. మీరు కోపంగా ఉన్నప్పుడు వెంటనే మాట్లాడకుండా కొంత సమయం తీసుకోవాలి. తర్వాత ప్రశాంతంగా మాట్లాడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు వినడం చాలా ముఖ్యము. సలహా ఇవ్వడం కంటే ముందుగా వారి భావాలను అర్థం చేసుకోవాలి. కొంతమందికి పెద్దల జోక్యం వల్ల సమస్యలు పెరగవచ్చు. అవసరం లేని మూడో వ్యక్తి జోక్యాన్ని తగ్గించాలి.
ప్రేమ, కృతజ్ఞత, చిన్న చిన్న శ్రద్ధ ఇవే సంబంధాన్ని కాపాడే నిజమైన పరిష్కారాలు. క్షమించు అనే ఒక్క మాట పెద్ద గొడవను కూడా ముగించగలదు. ఈ కాలం తర్వాత మీరిద్దరూ ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునే అవకాశముంది. సమస్యలు వచ్చినప్పుడే సంబంధం బలపడుతుంది. సహనం ఉంటే కుటుంబంలో మళ్లీ శాంతి తిరిగి వస్తుంది. ఈ 4 రోజుల్లో మిథునరాశివారికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని విషయాల్లో అడ్డంకులున్నప్పటికీ పూర్తిగా ప్రతికూలం కాదు. ముఖ్యంగా మనస్సుకు సంబంధించిన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో సందేహం పెరుగుతుంది. మీరు చెయ్యబోయే పని సరైందా కాదా అనే ఆలోచన ఎక్కువగా వేధిస్తుంది. పనులు ఆలస్యంగా పూర్తవడం, అనుకున్న సమయానికి ఫలితం రాకపోవడం ఈ గ్రహ ప్రభావం వల్ల జరుగుతుంది. మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోవడంతో నిరుత్సాహం కలగవచ్చు. కాని ఇది శాశ్వతం కాదు. ఆలస్యంగా అయినా ఫలితం ఖచ్చితంగా వస్తుంది. సంబంధాల విషయంలో కూడా అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటను వేరేలా అర్థం చేసుకోవడం వల్ల చిన్న గొడవలు రావచ్చు. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా మానసిక అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. శరీరం కంటే మనస్సే ఎక్కువగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఈ గ్రహ ప్రభావం మీను పరీక్షించడానికి మాత్రమే వచ్చింది. మీ సహనం, ధైర్యం ఎంత ఉందో చూడటానికి వచ్చిన కాలమిది. మీరు స్థిరంగా ఉంటే ఈ పరీక్ష తర్వాత మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. విద్యార్థులకు ఈ రోజుల్లో కాన్సంట్రేషన్ తగ్గే అవకాశం ఉంది. చదివిన విషయాలు గుర్తుపెట్టుకోవడం కష్టంగా అనిపించవచ్చు. చదవడానికి కూర్చున్నా మనస్సు వేరే విషయాలపైకి వెళ్ళిపోతుంది. పరీక్షలు దగ్గరగా ఉంటే ఒత్తిడి మరింత పెరుగుతుంది. నేను బాగా రాయగలనా అనే భయం కలుగుతుంది. కాని భయపడితే చదువు మీద మరింత ప్రభావం పడుతుంది. పరిష్కారం: చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం. ఒకేసారి ఎక్కువ చదవాలని ప్రయత్నించకుండా 1 గంట చదివి కొంత విరామం తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే మెదడు అలసిపోదు. కొంతమందికి నిద్ర సరిపోకపోవడం వల్ల కూడా కాన్సంట్రేషన్ తగ్గుతుంది. సరైన నిద్ర తీసుకోవడం చాలా ముఖ్యము. ఉదయం చదవడం రాత్రి కంటే ఎక్కువ ప్రయోజనకరం. తల్లిదండ్రులు లేదా గురువుల ప్రోత్సాహం మీకు ధైర్యమిస్తుంది. ఒంటరిగా బాధపడకుండా మీ సమస్యలను చెప్పడం మంచిది. ఈ కాలం తర్వాత మీ చదువులో స్థిరత్వం వస్తుంది. మీరు చేసిన కృషి వృధా కాదు. క్రమంగా ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పేషెన్స్ ప్లస్ కన్సిస్టెన్సీ ఉంటే విజయం ఖాయం. ఈ రోజుల్లో డబ్బు విషయాలు మిథునరాశివారికి ప్రధాన ఆందోళనగా ఉండవచ్చు. చేతిలో డబ్బు వచ్చినా నిలవకపోవడం, అనుకోని ఖర్చులు పెరగడం జరుగుతుంది. ఇంటి అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ ఒకేసారి రావడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కొందరికి అప్పులు తీర్చడం కష్టంగా అనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి ఆదాయం తగ్గినట్టు అనిపించవచ్చు. పెట్టుబడిపై వెంటనే లాభం రాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. ఉద్యోగులకు అదనపు ఖర్చులు రావచ్చు. పరిష్కారం: ఖర్చులపై నియంత్రణ. అవసరం లేని కొనుగోళ్లు పూర్తిగా మానేయాలి. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. చిన్న మొత్తమైనా సేవింగ్ చేయడం ప్రారంభించాలి. ఇది భవిష్యత్తులో మీకు రక్షణగా ఉంటుంది. డబ్బు వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత భాగం పక్కన పెట్టాలి. కొంతమందికి అదనపు ఆదాయ మార్గం గురించి ఆలోచన రావచ్చు. చిన్న పనైనా ప్రారంభిస్తే భవిష్యత్తులో పెద్ద లాభమివ్వవచ్చు. గుర్తుంచుకోండి, డబ్బు సమస్యలు శాశ్వతం కాదు. మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టకాలం తర్వాతే ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఉద్యోగంలో ఈ రోజులు కొంత ఒత్తిడిగా ఉండవచ్చు. పనిభారం పెరగడం, డెడ్లైన్స్ ఎక్కువగా ఉండడం, పై అధికారుల నుంచి ఒత్తిడి రావడం జరుగుతుంది. మీరు ఎంత కష్టపడ్డా గుర్తింపు రాకపోవడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. కొంతమందికి సహోద్యోగులతో అపార్థాలు రావచ్చు. టీంవర్క్లో సమస్యలు తలెత్తవచ్చు. మీపై అనవసరమైన విమర్శలు రావచ్చు. మీరు చెప్పిన సూచనలను పట్టించుకోకపోవడం, మీ పనిని తక్కువగా అంచనా వేయడం కూడా జరగవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పరిష్కారం: సహనం మరియు ప్రొఫెషనల్ ప్రవర్తన. వ్యక్తిగతంగా తీసుకోకుండా పనిపై దృష్టి పెట్టాలి. మీ పనిని సక్రమంగా పూర్తి చేస్తే చివరకు గుర్తింపు వస్తుంది. ఈ సమయంలో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ను దూరంగా ఉంచాలి. పై అధికారులతో గౌరవంగా మాట్లాడాలి. మీ పనిని రికార్డ్ రూపంలో ఉంచడం కూడా మంచిది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనిపించవచ్చు. వెంటనే నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ కాలం తర్వాత మీ కృషికి ఫలితం వస్తుంది. స్థిరత్వం పెరుగుతుంది. మీరు అనుభవించిన ఒత్తిడి భవిష్యత్తులో మీను మరింత బలంగా చేస్తుంది.
ఈ కాలంలో వచ్చే సమస్యలను తగ్గించడానికి కొన్ని సులభమైన పరిహారాలు మీకు ఉపశమనమిస్తాయి. ఇవి కేవలం ఆధ్యాత్మిక చర్యలు మాత్రమే కాదు, మనస్సుకు ధైర్యమిచ్చే మార్గాలు కూడా. ప్రతిరోజూ ఉదయం ఇంట్లో దీపం వెలిగించడం చాలా మంచిది. ఇది ఇంట్లో సాకారాత్మక వాతావరణాన్ని పెంచుతుంది. తల్లిదండ్రులకు గౌరవమివ్వడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం మీకు రక్షణగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం కన్నా గొప్ప శక్తి లేదు. పేదలకు లేదా అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల మీ కర్మ ఫలితాలు తగ్గుతాయి. చిన్న సహాయమైనా మనస్ఫూర్తిగా చెయ్యాలి. సాధ్యమైతే దేవాలయం దర్శనం చేయండి. అక్కడ కొంత సమయం ప్రశాంతంగా కూర్చోవడం కూడా మనస్సుకు శాంతినిస్తుంది. ప్రతిరోజూ దేవుని నామస్మరణ చేయడం చాలా శక్తివంతమైన పరిహారం. ముఖ్యంగా ఓం నమఃశివాయ వంటి మంత్రాన్ని భక్తితో జపిస్తే మానసిక ధైర్యం పెరుగుతుంది. నెగటివ్ ఆలోచనలను తగ్గించడం కూడా ఒక పరిహారమే. మంచి మాటలు వినడం, మంచి ఆలోచనలు చేయడం వల్ల మనస్సు స్థిరంగా ఉంటుంది. ఈ పరిహారాలను నిజమైన విశ్వాసంతో చేస్తే సమస్యలు పూర్తిగా పోకపోయినా వాటి ప్రభావం తగ్గుతుంది. మీలో ధైర్యం, సహనం, ఆశ పెరుగుతుంది. గుర్తుంచుకోండి, పరిహారమంటే సమస్య నుంచి పారిపోవడం కాదు, దాన్ని ఎదుర్కొనే శక్తిని పొందడం. మీరు విశ్వాసంతో ముందుకు సాగితే కష్టకాలం క్రమంగా ముగిసి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈరోజు మిథునరాశివారికి సంబంధించిన ఈ 4 రోజుల రాశిఫలాలను పూర్తిగా హృదయపూర్వకంగా మీకు వివరించాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎవరికైనా ఇది మార్గదర్శకంగా ఉండొచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనివారుంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహమిస్తుంది. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే భగవంతుడి ఆశీర్వాదం కోసం ఓం నమఃశివాయ అని కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది. ఇలాంటి నిజాయితీగల జ్యోతిష్య ఫలితాలు, మీ జీవితానికి ఉపయోగపడే సమాచారం కోసం మహేష్ అస్ట్రాలజీ తెలుగు ఛానల్ను కొనసాగిస్తూ చూడండి. మీ జీవితంలో సుఖం, శాంతి, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.